హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు, మరి దుకాణంలో అడుగుతున్నారు, ఆన్లైన్లో అడుగుతున్నారు, శ్రీదేవి చట్నీలు ఎప్పుడు పంపిస్తారు, శ్రీదేవి పచ్చళ్ళు ఎప్పుడు పంపిస్తారని. సో ఆ టైం దగ్గర పడ్డది. ఇవాళ మా వాళ్ళందరూ ప్యాక్ చేసిండ్రు, అన్నీ రెడీ చేసినాం. ఎట్లా చేసిండ్రు ఒకసారి చూడండి. ఇదనమాట. ఇంత నీట్గా, ఇంత ప్రాపర్గా అన్ని రకాలుగా పౌచెస్లో, బాటిల్లో అన్నీ సెట్ చేసేసిండ్రు. బార్కోడ్స్ వేస్తున్నారు, బట్ దాని మీద మంచిగా నీట్గా బొమ్మలు మాత్రము ప్రింటింగ్ కాలేదు. ఒక 1 వీక్ తర్వాత వస్తే ఆలోపు మీరు పచ్చళ్ళు కొనుక్కొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి, ఓకేనా? సో కంపల్సరీ అంటే శాంపుల్ చూసే వాళ్ళకి 1/2 కేజీస్ పెట్టినాము, కొంచెం బాగానే తినే వాళ్ళకి కిలో పెట్టినాము, అండ్ బాటిల్ నిలువ ఉంచుకునే వాళ్ళకి బాటిల్స్లో పెట్టినాం. ఆన్లైన్లో వాళ్ళు చాలామంది కిలోలు అడుగుతున్నారు అబ్రాడ్కి పంపించడానికి కానీ అక్కడ కానీ. ఎస్, మీకు అన్ని రకాలుగా అంటే బాటిల్స్లో ఎట్లా పెడుతున్నామో పౌచెస్లో కూడా అట్లనే పెడుతున్నాం, ప్రాపర్ ప్యాకింగ్లో. మీరు కిలోల లెక్కన కూడా తీసుకోవచ్చు. అండ్ ఎక్కడ కూడా మీకు క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు. ప్రతిదీ కూడా సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో, అంటే జీరో బడ్జెట్ ఫార్మింగ్ మెథడ్లో, అంటే గో ఆధారిత వ్యవసాయంతో చేసిన ప్రొడక్ట్స్ మనం ఏవైతే అమ్ముతామో ఆ ప్రొడక్ట్స్ని మనము ఇక్కడ వాడడం జరిగింది. ఏవి కూడా వేరే ప్రొడక్ట్స్ వాడలేదు. సో అన్నీ కూడా నీట్గా హైజీన్ ప్లేస్లో తయారు చేయడం జరిగింది. మొన్నప్పుడు మేము అన్నం కలుపుకొని తిన్నాం కదా, ఆ రోజు అన్నారన్నమాట చాలామంది, అట్లా కలిపింది ఇట్లా కలిపింది. అది మేము కలుపుకొని తిన్నకే, మీకు ఎన్నికే కాదు ముచ్చట, ఓకేనా? సో ప్రాపర్గా ప్రతిది కూడా మాస్క్ వేసుకొని, గ్లౌజెస్ వేసుకొని, చేతులు లేకుండా స్పూన్లతోనే కలిపినాము. ఎందుకంటే మాకు చిన్న కుటీర పరిశ్రమ కాబట్టి నెక్స్ట్ ఇయర్ కల్లా మేము మిషనరీస్తో వస్తాం, సరిపోదు మనకి కెపాసిటీ కాబట్టి. ఇదనమాట. సో ప్రాపర్గా మనకి ఎట్లా అంటే ఇట్లా బాటిల్స్లో నీట్గా చేసిండ్రు. ఎత్తేస్తుంటిదే ఇట్లా కిలో బాటిల్స్, ఓకే, 1/2 కేజీ బాటిల్స్లో స్టోర్లలో ఉంటుంది. అండ్ మీ 1/2 కేజీ బాటిల్లో, కిలో బాటిల్లో స్టోర్లలో ఉంటుంది. అండ్ పౌచెస్ మాత్రం ఆన్లైన్లో షేర్ చేస్తారు మీకు, ఓకే. ఇది 1/2 కేజీది. అండ్ 1/2 కేజీ కూడా పెట్టాము, ఎందుకంటే టేస్ట్ నచ్చి ఎక్కువ కొనుక్కునే వాళ్ళు ముందు 1/2 కేజీలు టేస్ట్ చేస్తారు కాబట్టి. సో ఇది ఎక్కడ కాంప్రమైజ్ కాలేదబ్బా, అంతే. అది కూడా తోటలకై మామిడికాయలు తెంపుకొచ్చుకొని మంచిగా గొడ్పించుకొని కడిగి. చాలామంది చిలుకూరుకు వచ్చిన వాళ్ళు మాకు ముక్కలు అమ్ముతారని వచ్చారు, కానీ ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని ఉండే, బట్ తర్వాత మనకే సఫిషియెంట్గా లేవు. ఇప్పుడు ఒక తోటలో అయిపోయినాయి, ఇంకో తోటలకు పోవాలన్నా మార్కెట్కి పోవాలన్నా మాకు కూడా తెలుస్తలేదన్నమాట, అది విషయం. ఈ గురువారం కలగూరగంప స్టోర్స్లో, ఆన్లైన్లో కలగూరగంప నుంచి పచ్చళ్ళు మీ ముందుకు రాబోతున్నాయి. తెలంగాణ స్టైల్ ఆంధ్ర ఆవకాయ పచ్చడి, జింజర్ గార్లిక్ పేస్ట్తో ఆవకాయ పచ్చడి తెలంగాణ స్టైల్లో, నీళ్ళ ఆవకాయ పచ్చడి కేవలం కలగూరగంప స్పెషల్, తెలంగాణ స్పెషల్ అనమాట. ఇదనమాట. ఈ 3 రకాలు కూడా స్టోర్స్లో రాబోతున్నాయి. అండ్ ఫర్దర్గా కూడా కొన్ని వెరైటీస్ వస్తాయి. ఎట్లా అంటే ఇదొక సంస్థ, ఇదొక కలగూరగంపల్లో ఇదొక భాగం. ఈ భాగంలో కూడా చాలామంది ఉపాధి పొందాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ టేస్ట్ ఎట్లుందనేది మర్చిపోకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.